ఢిల్లీ వెళదాం. ఢిల్లీలో మా ప్రతినిధి గోపీకృష్ణ సిద్ధంగా ఉన్నారు. గోపీకృష్ణ, ఢిల్లీలో ఇవాళ కీలకమైన మీటింగ్స్ ఉన్నాయి, అలాగే బ్రీఫింగ్స్ కూడా మరి కాసేపట్లోనే స్టార్ట్ కాబోతున్నాయి. మోదీ సర్కార్ ఏం చేయబోతోంది, ఇంకా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, ఈ రోజు ఎలాంటి సమావేశాలు నిర్వహించబోతున్నారు ఢిల్లీలో? భారత సైనిక చర్యకు చావు దెబ్బతిన్న పాకిస్తాన్కి ఇంకా గట్టి గుణపాఠం నేర్పే విధంగా వ్యూహరచన చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. నిన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సహా త్రివిధ దళాధిపతులు, రక్షణ శాఖ మంత్రి, అలాగే మాజీ సైనికాధికారులతో కూడా ఇటు పాక్ ప్రేరేపిత చర్యల్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్లాలి అన్న అంశానికి సంబంధించి సమీక్షించారు. ఆ తర్వాత రాత్రి జరిగిన రిటాలియేషన్కి సంబంధించి, దాడులకు సంబంధించి ఇటు త్రివిధ దళాది అధికారులు కూడా రాజ్నాథ్ సింగ్కి ప్రస్తుతం బ్రీఫింగ్ ఇస్తున్నారు. మరి కాసేపట్లో ఇటు 10:30 గంటలకి కేంద్ర రక్షణ శాఖ అలాగే విదేశాంగ శాఖ అధికారుల మీడియా సమావేశం ఉంటుంది. సోఫియా ఖురేషి, అలాగే కల్నల్ సోఫియా ఖురేషి, అలాగే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, అలాగే ఇటు విదేశాంగ శాఖ కార్యదర్శి వీరంతా కూడా ఇటు జమ్మూ కాశ్మీర్లో, అలాగే పంజాబ్, ఇటు రాజస్థాన్, గుజరాత్లో జరుగుతున్న డ్రోన్ దాడులు, అలాగే మిసైల్ దాడులు, దానికి ప్రతిగా ఇటు భారత్ చేసిన ఇటు ఏవైతే ఎయిర్ బేస్కి సంబంధించిన స్ట్రైక్స్ ఉన్నాయో, ఎయిర్ బేస్లని ఇప్పుడు ప్రపంచంలో న్యూక్లియర్ వార్ హెడ్స్ కలిగి ఉన్న ఒక దేశాన్ని టార్గెట్ చేసిన దేశంగా, ముఖ్యంగా ఆ దేశపు ఎయిర్ బేస్లను టార్గెట్ చేసిన తొలి దేశంగా భారత చరిత్రకెక్కింది. యుద్ధం అంటూ వస్తే ఎక్కడా కూడా తగ్గేది లేదన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ సింధూర్ని కొనసాగిస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఈ రోజు కూడా ఒక గట్టి సమాధానాన్ని, పాక్ తన దాడులను విరమించుకోకపోతే కనుక ప్రతి దాడులు కొనసాగుతాయన్న సమాచారాన్ని ఇటు ఈరోజు అంతర్జాతీయ సమాజానికి, అలాగే నిన్న జరిగిన దాడులకు సంబంధించి వార్ ఎయిర్క్రాఫ్ట్ల కూల్చివేత కానీ, అలాగే డ్రోన్ల కూల్చివేత, ఎన్ని డ్రోన్లను ఇటు పశ్చిమ భారతం వైపుకు పంపించారు. నిన్న వెల్లడించిన మీడియా సమావేశంలో మొన్న రాత్రి 400 డ్రోన్లు, టర్కిష్ డ్రోన్లను భారత వైపుకి పంపించి దాడులకు ప్లాన్ చేసింది పాకిస్తాన్. అలాగే అనేక మిసైల్స్ను కూడా ఇటు పాకిస్తాన్ భారత్ వైపు పంపించడంతో వాటిని గగనతలంలోనే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నిర్వీర్యం చేయడం జరిగింది. అలాగే నిన్న రాత్రి కూడా అదే తరహాలో మిసైల్స్ని ఇటు క్షిపణుల్ని భారత్ వైపుకు పంపించడం జరిగింది. దాన్ని కూడా కూల్చేసాం. వాటికి సంబంధించిన సజీవ సాక్ష్యాలు ఇటు పంజాబ్లోను, అలాగే ఇటు హర్యానా సిర్సాలోను, జమ్మూ కాశ్మీర్లోను ఎక్కడికక్కడ డ్రోన్లు, వాటి శకలాలు కనిపిస్తున్న పరిస్థితి. ఇటు ప్రజావాసాల ఇళ్ళు శిథిలాలుగా దర్శనమిస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా పాకిస్తాన్ ఎటువంటి చర్యలకు పాల్పడుతుందనేది అంతర్జాతీయ సమాజానికి చూపించేందుకు భారత్ ఈరోజు కూడా పాక్ వైఖరిని ప్రపంచ దేశాల ముందు ఎండగట్టబోతోంది. ఇప్పటికే అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియో పాకిస్తాన్కి సంబంధించిన రక్షణాధికారులతో మాట్లాడారు. మీరు మీ దాడుల్ని నిలువరించుకోండి, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోండి అని. సో భారత్ కూడా మొదటి నుంచి అదే చెప్తోంది ప్రపంచ దేశాలకు కూడా. మేము అక్కడ ఉగ్రవాద స్థావరాలపైన టార్గెట్ చేస్తాం, సామాన్య ప్రజానికాన్ని కానీ, అక్కడ మొదట సైనిక శిబిరాలను కానీ టార్గెట్ చేయలేదు. కానీ వారు మా సైనిక శిబిరాలపైన, మా ప్రజానికం పైన దాడి చేస్తున్నారు కాబట్టి ప్రతి దాడులను కొనసాగిస్తున్నామని చెప్పి భారత్ చెప్పింది. సో పాకిస్తాన్ ఒకవేళ యుద్ధాన్ని ఆపేస్తే కనుక భారత్ కూడా ఈ విషయాన్ని ఆలోచించే అవకాశం ఉంది కాబట్టి సో ప్రస్తుతం జరుగుతున్న ఈ వార్ ఎస్కలేషన్స్ అంతకంతకు యుద్ధ తీవ్రత మరింత పెరుగుతుంది కాబట్టి సో దానికి సంబంధించిన అంశాలపైన ప్రధాని నరేంద్ర మోడీ త్రివిధ దళాల అధికారులతో బ్రీఫింగ్ తీసుకుంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా నిన్న రాత్రి జరిగిన అంశాల గురించి వివరాలు తెలుసుకున్న తర్వాత ఇటు సైనిక పరమైన చర్యకు సంబంధించి రక్షణ అధికారులు, విదేశాంగ శాఖ అధికారులు వివరణిస్తారు. అండ్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ గురించి ప్రభుత్వ పెద్దలు చర్చలు జరిపిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.